అదే పైనుంచి చూడటానికి ఇలా ఉంటుంది. పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పు అందులో సగమే ఉంటుంది. అంటే పాతకాలంలో బళ్ళు అర్పించేవాళ్ళు కదా, అది ఆ గుడారం ఎలా కడుతున్నాడో ఎలా కట్టమన్నాడో ఒకసారి చూద్దాం. ముందు రంగుల తెరలు ఉన్నాయి. ఇవి రెడ్, బ్లూ, పర్పుల్ అనే కలర్స్ ఉంటాయి. అది మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత పాతకాలంలో బల్లులు అర్పించేవాళ్ళు కదా, బలులన్నీ బలిపీఠం మీద, ఆ బలిపీఠం మీద బళ్ళు అర్పించేవాళ్ళు. ఆ బలిపీఠం ఇదే అన్నమాట. మెటల్తో తయారై ఉంటుంది. కింద నిప్పు పెడతారు. అది కొంచెం ముందుకెళ్తే మనం లోపలికి వెళ్ళేటప్పుడు అలా చేతులు కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళకూడదు కాబట్టి మనకు వాష్ బేసిన్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ బేసిన్ లాంటిది ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ దాంట్లో నీళ్ళు పెడతాం కాబట్టి అందులో వాష్ చేసుకొని లోపలికి వెళ్తారన్నమాట. అయితే గుడారం మీద నాలుగు తెరలు ఉంటాయి అన్నమాట. 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్దేమో ఇందాక చూసాం కదా రంగులు ఉంది, ఆ రంగులు ఉండేది ఒకటి. రెడ్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ది ఒకటి, అది మేక తోలుతో చేస్తారు. పైన చివరు ఉండేది అది కూడా తోలుతోని కొంచెం మందం తోలుతో తయారు చేస్తారు. అయితే రంగులు దానిపైన ఒక తెలుపుది ఒకటి ఉంటుంది, అది మనకు కనిపిస్తుంది. అయితే 4 లేయర్స్ ఉంటాయి. అన్నీ డీటెయిల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ పైన ఒక కటన్లా ఉంటుంది. అది ఇక్కడ అందరికి కనిపిస్తుంది కదా. మనం తూర్పు వైపు నుంచి లోపలికి వస్తున్నాం అన్నమాట. ఉత్తరం వైపు అంటే నార్త్ వైపు అక్కడ చిన్న టేబుల్ లాంటిది కనిపిస్తుందా, అటువైపు. ఇటువైపు ఏమో దీపస్తంభం అంటారు. 7 దీపాలు ఉంటాయి. ఎదురుగేమో ధూప వేదిక అంటారు, దాన్ని ధూపం వేస్తారు. అంటే బయట వచ్చేసి మనకి ఈ 3 ఉంటాయి అన్నమాట. కాంప్లికేషన్ ఏ ఉండదు. రొట్టెలు పెట్టే బల్ల ఒకటి, ఇటువైపు ఏమో దీపాలు పెట్టడానికి ఒకటి, మధ్యలో ధూపం వేసేది ఒకటి. అంటే మనం చాలామంది ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది ఏంటిది అనేది కొంచెం డౌట్ ఉంటుంది. దానికోసం మనం ఏం చూస్తున్నాం. జస్ట్ అందులో బయట 3 ఉంటాయి. రొట్టెలు పెట్టే చిన్న బల్ల ఒకటి, లైట్ కోసమేమో క్యాండిల్స్ ఉండేది, దీపస్తంభం, మళ్ళీ ధూపం వేసేది ఒకటి. ఇంకా అతి పరిశుద్ధ స్థలం అనేది లోపల ఉంటుంది. దాంట్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి ఉండదు. అయితే ప్రధాన యాజకులు మాత్రమే వెళ్తారు. ఒకసారి చూద్దాం. ఇది ధూపం వేసేది, చూద్దాం. అది ఇప్పుడు మనం ఇవేం చేయట్లేదు, ఇవన్నీ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి మనం ఒక్క నిమిషం చూద్దాం. ఇది మందసం అంటారు. మెయిన్ ఇదే అన్నమాట. మన రోజు ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు బైబిల్ చదవాలని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ప్రతి ఒక్కరు రోజు చదవాలనుకుంటాడు కాబట్టి. ఎంతగా అనుకుంటాడంటే ఆ ఇంపార్టెంట్ మందసం అనేది ఏదైతే ఉందో దీన్ని పొరపాటున ఎవరన్నా తాకితేనే చనిపోతారన్నమాట. పొరపాటున ఒకసారి అందులో ఏముందో చూడటానికని వేరే బయట ఒక చోట ఉంటే ఒకసారి ట్రై చేస్తారు. వాళ్ళందరూ కూడా దేవుడు శిక్షిస్తాడన్నమాట. అయితే ఇందులో ఏముంటుంది ఎవరికన్నా తెలుసా? ప్రాముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎవరైనా చెప్తారా? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అందులో పెడతాడన్నమాట. 10 ఆజ్ఞలు అంటే ఏంది? బైబిలే కదా. బైబిలేనా? అప్పుడులో వాళ్ళకి అదే అన్నమాట బైబిల్. అంటే దేవుడు ఎంత ప్రాముఖ్యంగా దాన్ని చూస్తాడంటే మందసంలో, అంటే చాలా ఇంపార్టెంట్ పెట్టిలో ఏం పెట్టాడు? బైబిల్ ఉంచాడన్నమాట. దేవుడు ఒకవేళ వీళ్ళ దగ్గరికి రావాలన్నా దేని మీదకి వస్తాడు? ఇక్కడ మందసం అనేది ఏదైతే ఉందో దాని మీదకే వస్తాడన్నమాట. దాని మీదకి ఆయన శక్తి అనేది వస్తుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎప్పుడన్నా దేవుని శక్తి మనం చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలా? వాక్యం చదవాలా? ప్రేయర్ చేయాలి, కానీ ప్రేయర్లో ఖచ్చితంగా ఏం చేయాలి?
వాక్యం అనేది చదవాలి. వాక్యం చదివినప్పుడే దేవుడు మన జీవితాల్లో ఏదన్నా మేలు చేయగలడు అనమాట. అయితే ఇది ఒకసారి చూద్దాం. దీని మీద దేవదూతలు అలా కవర్ చేసి ఉంటారన్నమాట. 2 చిన్న దేవదూతలు లాంటివి ఉంటాయి. అయితే ప్రత్యక్ష గుడారం అంటే మొత్తానికి ఇదే. బయట 3 ఉంటాయి. దీపం ఒకటి, చిన్న రొట్టె బల్ల ఒకటి, ధూపం వేసేది. లోపల చూస్తే మందసం అనేది ఇది ఉంటుంది. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అది ఒకటే. మందసంలో ఏముంటుంది అని కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? బైబిలే ఉంటుంది. 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలతో పాటు ఇంకా ఏముంటాయి? అహరోన్ కర్ర అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మన్నా ఉంటుంది. అయితే ఈ మూడిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే 10 ఆజ్ఞలు అనమాట. వాక్యాన్ని మనం ఖచ్చితంగా చదవాలని దేవుడు సూచిస్తున్నాడు. అది అయితే ఇలాంటివి ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అందరూ బుధవారం రావడానికి ట్రై చేయండి. అంటే వీలైనంత వరకు మనం పిక్చర్స్ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు బలి ఎందుకు అయిపోయాయి? యేసయ్యే బలిగా అయ్యాడు కాబట్టి వాక్యంలో ఏముంటుందంటే, హెబ్రీలు రాసిన పత్రికలో ఏముంటుందంటే, యేసయ్యే మన ప్రధాన యాజకుడు, ఆయన రక్తాన్ని ఆయనే మన కోసం అర్పించాడు అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బల్ల అయిపోయాయి. ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? మనం బల్ల అర్పించాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య నువ్వు నా కోసం చనిపోయాను నమ్ముతున్నాను, నా కోసం నువ్వు తిరిగి లేచావు నమ్ముతున్నాను, నేను రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్తే ఆయన మన జీవితంలోకి వచ్చి మన పాపాలన్నీ కడిగి వేయటమే కాకుండా ఆయన మనల్ని రక్షిస్తాడనమాట. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటే మనం బాప్తీసం తీసుకుందాం. లాస్ట్ ఈ కన్ఫెషన్తో మనం ముగించుకుందాం. అయితే పోయినసారి మనం ఏం నేర్చుకున్నాం? ఆమెనంటే ఏంటి? జరుగును కాక. అయితే ఈరోజు మనం అది కొంచెం అలవాటు అవ్వడానికి మనం ప్రస్తుతానికి నేను ఒకవేళ చెప్తాను, ఇది చెప్పిన తర్వాత నాతో మళ్ళీ పలకాల్సిన అవసరం లేదు, కానీ జరుగును కాక అని చెప్దాం. బలహీనుడు నేను, బలవంతుడని పలకవలను. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందో కానీ కిందివాడిగా ఉండవు. నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. అయితే మనం ఇదొక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? అయ్యా వీలైతే చేయ అని కాదు, ఇదంతా దేవుని చిత్తమని తెలిసిన తర్వాత జరుగును గాక అనాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే దీని విషయంలో అనుకోకుండా నేను ఆ ఊరికి వెళ్ళాలి, ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేయాలి, జరుగును గాక అంటారు. అంటే మనం ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు బలవంతంగా దేవుని మీద రుద్దకూడదు, కానీ దేవుని చిత్తమని తెలిసిన తర్వాతే మనం జరుగును గాక అనాలి. అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చెప్పాలి? అయ్యా ఇది నా ఇష్టము, ఇది జరుగును గాక అనాలా? అయ్యా ఒకవేళ ఇది నీ చిత్తం అయితే జరుగును గాక అనాలా? ఇది నేను ఆలోచిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ నువ్వేమంటే నేను అదే చెప్తాను, నీ చిత్తం ఏంటి నాకు తెలియజేయమని అడగాలి. అంతేగాని ఆగకుండా తొందరపడి ముందుకెళ్ళిపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. అయితే మనం అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. కాబట్టి దేవుడు చిత్తమని చెప్తే జరుగును గాక అనాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏం చెప్పాలి? నీ చిత్తం అయితే చెప్పయ్యా నేను చేస్తాను అనాలి.